అంటే ఇప్పుడు ఇది సుమారుగా అంటే ఎన్ని తరాల నుంచి ఎప్పుడు జరిగిన విషయం ఇది సార్ ఇదంతా 12వ కూడా? తరం వరమ్మ. ఇప్పుడు 12వ తరం 12వ వాళ్ళు ఈ తరం కార్యక్రమాలను తర్వాత నిర్వహిస్తున్నారు. 13వ తరం, హ్మ్. తర్వాత 14వ తరం వాళ్ళు ఇట్లా వస్తూనే ఉంటారు. వాళ్ళ తరం పరంపరం జరుగుతూనే ఉంటుంది. సద్గురు అన్నమాచార్య పరంపరాయ వాళ్ళ వంశం అంతా వస్తూనే ఉంటారు, పాడుతూనే ఉంటారు. కాబట్టి ఇది శ్రీవారికి ఇష్టమైన పొద్దున్న తెల్లవారుతో ఆయన పాడుతూనే లేస్తారు. ప్రపంచానికే రారాజైనటువంటి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వంశం అండి. ఆ వంశంలో నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టడం నాకెంతో అదృష్టం. మీరు ఎన్నవ వంశంలో వారు సార్? మేము 12వ తరం అనుకోండి, 12వ 12వ తరం వారసులం అనుకోండి. అట్లా ఇప్పుడు చేసేవాళ్ళంతా నందవరికం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాం. జన్మించి ఆ స్వామివారికి నేను పాడుతుంటే స్వామి కూడా అక్కడ ఆ వంశంలో పుట్టాను కాబట్టి, ఆ నందవరిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి ఆ సేవలు చేయాలని చెప్పి సినిమా పాటలు కూడా పాడకుండా స్వామికి సంకీర్తనలే ఊపిరి, నా ధ్యాస, నా ఆశ, నా లక్ష్యంతో నేను ముందుకెళ్తున్నాను. మీరు అంటే మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఈ విధానాన్ని నేను ఎంచుకున్నారు? 8వ ఏట నుంచి నేను సంగీతం మొదలుపెట్టాను. మా అమ్మగారి పేరు ఇందిరమ్మ, మా నాన్నగారి పేరు సోమసుందర్రావు. నేను సంతానంలో ఆఖరివాడిని. చిన్నప్పటి నుంచే నాకు ఉగ్గుపాలతో పోసినట్టుగా సంగీతం నేర్పించింది. నేను సంగీతం నేర్చుకుంటూ హైదరాబాద్లో రామ్కోటి మ్యూజిక్ కాలేజ్లో 6 సంవత్సరాలు సంగీతంలో అభ్యసించి పివి సాయిబాబా గారి దగ్గర నేను లలిత సంగీత శిష్యుడిగా, అలాగే